చిన్న సినిమా, చిన్న బడ్జెట్, పూర్తిగా కొత్త ముఖాలు. ట్రైలర్ వచ్చే వరకు ఈ సినిమా ఉందనే విషయం కూడా చాలామందికి తెలియదు. కానీ ట్రైలర్ చూసినప్పుడు మాత్రం ఒక ఆసక్తి కలిగింది. పల్లెటూరు నేపథ్యం, సింపుల్ లవ్ స్టోరీ, పైగా స్క్వింట్ అనే డిసెబిలిటీని ప్రధానంగా తీసుకుని ఒక ఎమోషనల్ జర్నీ చూపించబోతున్నారేమో అన్న భావన. అదే కుతూహలంతో నైట్ ప్రీమియర్కి వెళ్లి సినిమా చూసిన తర్వాత అనిపించింది, బాగానే ఉంది, కానీ ఇంకా బెటర్ అయ్యే అవకాశం ఉన్న సినిమా. పల్లెటూరి ప్రేమ కథలు అంటే సాధారణంగా మనం చూసింది రెండు రకాలే: కులగొడవలు, లేకపోతే సరదాగా వెళ్లిపోయే కామెడీ లవ్ స్టోరీలు. కానీ ఈ సినిమా మాత్రం వాటిలా కాదు. ఇది పూర్తిగా హీరో క్యారెక్టర్ మీదే నడిచే కథ. చిన్నప్పట్నుంచి స్క్వింట్ అంటే మెల్లకన్ను సమస్యతో జీవిస్తున్న ఒక అబ్బాయి. బయట ప్రపంచం ముందు నమ్మకం లేకుండా ఎప్పుడూ గ్లాసెస్ వేసుకుని తనను దాచుకుంటూ జీవించే అతని జీవితంలో ప్రేమ ప్రవేశిస్తే ఏం మారుతుంది? ఇదే సినిమా మూలకథ. ట్రైలర్లోనే దాదాపు కథ చెప్పేశారు కాబట్టి సినిమాలో పెద్ద సర్ప్రైజులుండవు. ఈ సినిమాలో ప్రధాన బలం కథ కాదు, పాత్రలు. హీరో చుట్టూ ఉండే వ్యక్తులు చాలా సహజంగా అనిపిస్తారు. తల్లి, ఫ్రెండ్, ఎప్పుడూ ఆట పట్టించే గోపి, హీరోయిన్ ఎవరూ నటిస్తున్నట్టు అనిపించరు. నిజంగా పల్లెటూరులో జీవించే మనుషుల్లానే కనిపిస్తారు. ముఖ్యంగా హీరోయిన్ డెబ్యూ అయినా కూడా చాలా సహజంగా నటించింది. పల్లెటూరి అమ్మాయి బాడీ లాంగ్వేజ్, మాట్లాడే తీరు అన్నీ చాలా నిజంగా అనిపిస్తాయి. ఆమె నటన సినిమాకి ప్రధాన హైలైట్ అనిపిస్తుంది. హీరో విషయానికొస్తే ఎక్కువసేపు గ్లాసెస్తోనే కనిపిస్తాడు. అందుకే ఎక్స్ప్రెషన్స్ చాలా వరకు మనకు కనిపించవు. అయితే డిసెబిలిటీ ఉన్నట్టు నటించడం అంత సులభం కాదు. అతని నడక, అమాయకత్వం, తడబాటు ఇవన్నీ చాలా నమ్మదగిన విధంగా చేశాడు. నిజంగానే అతనికి ఆ సమస్య ఉందేమో అనిపించేంత న్యాచురల్గా ఉంది. కానీ ఇక్కడే ఒక చిన్న సమస్య: గ్లాసెస్ ఎక్కువగా ఉండడం వల్ల భావోద్వేగ కనెక్షన్ తగ్గుతుంది. ఇంటర్వెల్ ముందు గ్లాసెస్ తీసి చేసే ఒక సీన్ మాత్రం చాలా బావుంది. అలాంటి సీన్లు ఇంకొన్ని ఉంటే సినిమా ఎమోషన్ బాగా పనిచేసేదనిపిస్తుంది. గోపి పాత్ర కొంచెంసేపే ఉంటుంది, కానీ ఉన్నంతసేపు నవ్విస్తుంది. సినిమాలో ఉన్న కొద్దిపాటి ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా అతని వల్లే. అతను లేకపోతే సినిమా మరింత సీరియస్ అయి బోర్ కొట్టే అవకాశం ఉండేది. డైలాగ్స్లో కొన్ని బావుంటాయి. ముఖ్యంగా ప్రతి మనిషిలో ఉండే ఇన్సెక్యూరిటీస్ గురించి చివర్లో చెప్పే మెసేజ్ సింపుల్ అయినా ఆలోచింపచేస్తుంది. కానీ ప్రధాన సమస్య నెరేషన్. సినిమా చాలా నెమ్మదిగా సాగుతుంది. సుమారు 2 గంటల 15 నుంచి 20 నిమిషాల రన్ టైం అవసరం లేదు. చాలా సీన్లు రిపీట్ అయిన ఫీలింగ్ ఇస్తాయి. కొంచెం కట్ చేస్తే ఎఫెక్ట్ పెరిగేది. ఎమోషన్ కూడా గుండెల్లో బలంగా తాకదు, కేవలం మనసుకు తాకి వెళ్ళిపోతుంది. మ్యూజిక్ మాత్రం ప్లెజెంట్గా ఉంటుంది. పెద్దగా గుర్తుండిపోయే పాటలు కాకపోయినా కథకి అడ్డంకి కాకుండా సహజంగా వినిపిస్తాయి. డెబ్యూ డైరెక్టర్గా రచనా దర్శకత్వంలో నిజమైన ప్రయత్నం కనిపిస్తుంది. పూర్తి పర్ఫెక్ట్ కాకపోయినా నిజాయితీ ఉంది. మొత్తం మీద ఇది పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒకసారి చూడదగ్గ సినిమా. కుటుంబంతో కూడా సేఫ్గా చూడొచ్చు. ఎలాంటి అశ్లీల కంటెంట్ లేదు. గొప్ప సినిమా కాదు, చెడ్డ సినిమా కూడా కాదు. నిజమైన ప్రయత్నం చేసిన చిన్న సినిమా. రేటింగ్ పరంగా చెప్పాలంటే 5లో సుమారు 2.5 చుట్టూ ఉండే ఫీల్ ఇస్తుంది. కొన్ని సీన్లు బలంగా తాకుతాయి, కొన్ని బోర్ కొడతాయి. కానీ చివరికి ఒక చిన్న నవ్వు, ఒక చిన్న ఆలోచనతో బయటికి పంపే సినిమా.